ఏమైందా సార్? నాతో ఏమైనా పనా? ఏం లేదు. అది ఏదైనా ఉంటే ధైర్యంగా చెప్పు. మన మధ్య ఏంటి? చెప్తే మీరు ఎలా అర్థం చేసుకుంటారో భయంగా ఉంది. ఏంటి, జెన్నీ నిన్నేమైనా అడిగిందా? అదేం కాదు. రాణికి ఏమైంది? రాణి ఎవరో ఒక అబ్బాయితో బైక్ లో తిరుగుతోంది. ఆశ, రాణి గురించి నాకు తెలుసు. అది నా కూతురు. నువ్వు అనుకున్నట్టు తను ఎప్పటికలా ప్రవర్తించదు. ఇందుకే నేను చెప్పకూడదు అనుకున్నాను. ఆ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాడు బైక్ మీద వెళ్ళడం చూశాను. ఇంటికి రాగానే అడిగాను. దానికి తను అవును, మేము లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని చెప్పింది. ఇది అడగడానికి నువ్వెవరితివి అని అడిగింది. పనికొచ్చిన దానివి, నీ పనేంటో అది మాత్రం చూడు, నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పింది. సరే మనకెందుకు, ఎవరెలా పోతే మనకెందుకు అని అనుకున్నాను. ఏదేమైనా మనింటి పిల్ల కదా, నా మనసు ఒప్పుకోలేదు. ఇప్పుడు రాను తన నడవడికేం బాగోలేదండి. సరే, ఇంత జరుగుతున్నా ఎందుకు ఇదంతా నాకు ముందే చెప్పలేదు? తనే మారుతుందిలే అనుకున్నాను. పోను పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోంది. బయట తిరగడం మానేసి తన లవర్ని ఇంటికి రమ్మని చెప్పింది. ఆ రోజు ఒకడు గేటు దూకి పారిపోయాడే, మీరు కూడా దొంగ అని అరిచారే, అతను ఎవరనుకుంటున్నారు? తన లవరే. లేదా సార్, నా కూతురు అలాంటిది కాదు, కాకూడదు. నాకేమైనా రాణి గురించి తప్పుగా మాట్లాడడం ఇష్టం అనుకున్నారా? నేను చెప్పింది నమ్మకపోతే ఈ రోజు ఇప్పుడే రాణి లవ్వర్ ఆమె రూమ్ లోనే ఉన్నాడు. వెళ్ళి చూసొచ్చి తర్వాత మాట్లాడండి. మీ కుటుంబ గౌరవం రోడ్డుకి ఎక్కకూడదని ఇదంతా చెప్తున్నాను. నేను చెప్పానని చెప్పకండి. రాణి ఏం చేస్తున్నావు? రాణి తలుపు తెరు. రాణి ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ దాక్కోమంట? త్వరగా చెప్పు. రాణి తలుపు తెరు. రాణి లోపల ఏం చేస్తున్నావు? రాణి తలుపు తెరు. డాడీ ఆగండి, నేను బాత్రూమ్ లో ఉన్నాను. త్వరగా చెప్పు. రాణి లోపల ఉన్నావా లేదా? రాణి give me answer. రాణి లోపల ఉన్నావా లేదా? తలుపు తీ. రాణి వస్తున్నాను డాడ్. రాణి వచ్చేసాను. త్వరగా తీ. ఏంటి డాడీ ఈ టైంలో? ఎవడ్రా నువ్వు? ఎక్కడ దాక్కున్నావురా? మరి ఏమైంది? ఎన్ని రోజులుగా సాగుతుంది వ్యవహారం? మాట్లాడు, చెప్పు. ఎంతకాలం సాగుతుంది? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే. నా ఆశలన్నీ చంపేశావు కదే. అసలు ఏం జరిగిందండి? రాణి ఏం తప్పు చేసిందని కొడుతున్నారు? ఏం తప్పు చేసిందని అడుగుతున్నావా? అదేంటో నీ కూతురుని అడుగు. ఎవరో డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి కులుకుతోంది నీ కూతురు. ఏంటి రాణి, డాడీ చెప్పేది నిజమా? కాదు మమ్మీ. కాదు, చాలు. ఇక నువ్వు చదువుకుంది చాలు. కాలేజీ గీలేజ్ అని కాలు బయటికి పెట్టావో నరికి పోగులు పెడతాను. పండి, అందరు పండి. నా కళ్ళ ముందు ఎవరు నిలబడదు. పండి.
ఇదేమన్నా నేరమా? ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే భోంచేయాలి. ఆకలేస్తోందిరా, భోంచేద్దాంరా. రవి, ఏంటమ్మగారు ఇప్పుడు ఫోన్ చేశారు? నేను చెప్పేది విను. చెప్పండి అమ్మా. తీసుకోండి అక్క. అక్కడ పెట్టు. తలుపు దగ్గరకేసిరా. ఎందుకక్క? డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? చెప్పింది చెయ్యివే, తలుపేసిరా. కబురు చెప్పిరా అంటే నీలాంటిదే ఊరంటించొచ్చిందట. ఏదో మాట వరుసకి తోబొట్టు అనుకుంటే నా జీవితాన్నే పంచుకున్నావు కదే. నీ మీద నేనెంత నమ్మకం పెంచుకున్నాను. నిన్నొక పని మనిషిలాగా నేను చూసుకున్నాను. వయసులో చిన్నదానివైనా నిన్నొక తోబుట్టులా ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదే. దానికి నువ్వు చూపించిన విశ్వాసం ఇదేనా? నిన్నేను ప్రయోజనం లేదు, నాదే బుద్ధి తక్కువ. పందిని తీసుకొచ్చి పన్నీర్లో పడుకోబెట్టాను కదా, నీ బుద్ధి చూపించావు. ఆ రోజే ఆయన నిన్ను పనిలోంచి తీసేయమని చెప్పారు. నేనే నీ మీద జాలిపడి ఉండనివ్వమని చెప్పాను. పని మనిషిని పని మనిషిలాగే చూసుకోవాలని నా ఫ్రెండ్ చెప్పేది. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను. నీకసలు మనసాక్షి అనేదే లేదా? సిగ్గులేని జన్మ. నీ మొహం నాకు చూపించుకో. పోయే బయటికి. నువ్వే వస్తువే బయటికి వెళ్ళమనడానికి? పోనీలే పాపం అని ఊరుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు.
నా మొగుణ్ణి ఒళ్ళో వేసుకున్నదే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? బయటకు పోవే. అవును, నీ మొగుడు పాలు తాగి పసివాడు ఎత్తుకుని చంకలో కూర్చోబెట్టుకున్నాను. ఛీ, నా భార్య వల్ల నాకే సుఖం దొరకలేదు, ఓ రోగిష్టి దాన్ని నాకిచ్చి కట్టబెట్టారు అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలాడు నీ మొగుడు. ఆకలున్న వాడి దాహం తీరిస్తే తప్పు అంటావా? నీ వల్ల కాలేనిది ఏదో నేను చేయగలిగాను. ఓ పాపిష్టిదానా, అన్యాయంగా ఆయన మీద అభాండాలు వేస్తున్నావే. నువ్వు నాశనం అయిపోతావే. హే, నేను బాగున్నందువల్లే కదే నీ మొగుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన రానివ్వు, ఏం చేయాలో నిర్ణయిస్తాను. హే, నువ్వేంటే నిర్ణయించేది? మేము ఆల్రెడీ నిర్ణయించాం. వచ్చే వారం నాకు నీ మొగుడికి పెళ్లి. అబద్ధం చెప్పకూడదు, ఈ వయసులో కూడా మీ ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. అన్ని రహస్యంగానే జరగాలని ఆయన అన్నారు. నేనే అంత నీతో వాగాను. ఓసి దుర్మార్గురాలా, ఎంత పనిచేసావే. ఇన్ని చేశాను, బాకీ ఉన్నది చేసేస్తా. నన్ను ఆశీర్వదించక్కో. నన్నేం చేయకు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్నేం చేయకు, నన్నేం చేయకు. ఏంటండి, ఏం చేస్తున్నారు? బాత్రూంలో అమ్మ ఏదో గట్టిగా మాట్లాడుతూ ఉంది. అదేం లేదు రాణి, మేము ఊరికి మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం. ఓహో అలాగా. జస్ట్ ఇప్పుడే నిద్రపోయారు. రే, నేను బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతున్నాను. బాయ్.